నమస్తే, వెల్కమ్ టు మన ఫిలిమ్స్. నా పేరు పవన్ కుమార్. ఫిబ్రవరి 6న 'చిదంబరం' అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అద్భుతమైన రెస్పాన్స్‌తో, మంచి పబ్లిక్ టాక్‌తో, మంచి రివ్యూస్‌తో సినిమా దూసుకెళ్తుంది. తక్కువ ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చి అద్భుతమైన రిజల్ట్ రావడం అంటే, ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఇట్లాంటి ఒక మంచి రెస్పాన్స్ రావడం చాలా అద్భుతంగా అనిపించింది. సో, మనతో పాటు ఉన్నటువంటి 'చిదంబరం' సంబంధించినటువంటి హీరో వంశీ తుమ్మల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. అతి తక్కువ టైంలో, తక్కువ ఎక్స్‌పెక్టేషన్‌తో ఒక మంచి హిట్ కొట్టిర్రు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముందండి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోజు ఇది. సినిమాలోకి రావాలి, సినిమాలు తీయాలి, హిట్ కొట్టాలని. ఫస్ట్ సినిమాతోనే అది జరిగిందంటే హ్యాపీ. మంచి జాలీ మూడ్లో ఉన్నాం అందరం. చూసారా రివ్యూ? చూసారా ఫస్ట్ డే ఉన్న ఎలా వచ్చాయి రివ్యూస్? చూసారా? చూశాను. చాలామంది చాలా మంచిగా చెప్తున్నారు. అసలు ఒక మలయాళం ఫ్లేవర్ ఉన్న సినిమా అంటున్నారు, ఫీల్ గుడ్ సినిమా అంటున్నారు, ఫ్యామిలీలు పిల్లలు అందరూ చూడాల్సిన సినిమా అంటున్నారు. ప్రత్యేకంగా నటినటులు నాకు కానీ, హీరోయిన్కి కానీ, లేదు అంటే మన గోపికి కానీ, యాక్టర్స్కి, మ్యూజిక్కి, డైరెక్షన్కి, రైటింగ్కి అన్నిటికి ప్రత్యేకంగా హైలైట్ చేసి చెప్తున్నారు. టీమ్ అందరూ ఎఫర్ట్స్ పే ఆఫ్ అయ్యాయి కాబట్టి ఫీలింగ్ సో హ్యాపీ. చిదంబరం సినిమా చూసినప్పుడు నిజంగా నాకైతే ఏడుపు వచ్చింది. ఆ మిల్లెక్కని చూసినప్పుడు నిజంగానే మీకు ఉందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. చూస్తుంటే చాలా అంటే మంచిగానే ఉన్నారు, అంతా ఓకే. ఎట్లా ఎలా ప్రాక్టీస్ చేశారు అదంతా? అది ఏముందండి, సినిమాల్లోకి రావాలి, సినిమా చేయాలి. అది ఏ అవకాశం, ఒక్కొక్కరు ఒక అవకాశంతో వస్తారు. నాకు వచ్చిన అవకాశం ఇదే. దానికి ఇంకా అది ఏదన్నా చేయాలి. ఇంకా చేశాను, ప్రాక్టీస్ అయ్యాను, వచ్చింది, వర్కౌట్ అయింది. సో పని అయింది. చాలా మంది అడుగుతారు, ఈ సినిమా తెలుగు సినిమానా అసలు మలయాళం సినిమానా? చాలా మంది డౌట్ పడతారు. మీరు నిజంగా తెలుగు వల్ల కాదా అన్న మా డౌట్. నేను తెలుగు అన్నే, తెలుగు పక్క తెలుగు, పక్క గోదావరిని, రాజమండ్రిని. మా డైరెక్టర్ పక్క రాజమండ్రి అబ్బాయి, తెలుగు అబ్బాయి. మా టీంలో గోపిది కాకినాడ, శివకుమార్ అని బెండకాయ క్యారెక్టర్ చేశాడు, ఆయనది ఇక్కడే. సో మొత్తం టీం అంతా మ్యూజికల్ది హైదరాబాదు. అమ్మాయిదేమో కర్ణాటక అమ్మాయి, బట్ తెలుగు అమ్మాయే, కర్ణాటక తెలుగు అమ్మాయి. సో మొత్తం తెలుగు వాళ్ళమే, మలయాళం టచ్ కొంచెం కూడా లేదు. మా సింగ్ సౌండ్ స్వప్నిక్ కొన్నాడు మలయాళి, బట్ స్టోరీ, రైటింగ్, డైరెక్షన్ మొత్తం యాక్టర్స్ అంతా తెలుగు వాళ్ళమే. పక్క తెలుగు సినిమా ఇది. మీకు అలాగా మంచిగా అనిపిస్తుంది, మలయాళం సినిమాలాగా స్లోగా, క్లాసిక్గా. హ్యాపీ. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి మలయాళం సినిమా అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుంది. సో మీకు ఆ మలయాళం ఆ కాన్సెప్ట్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మీకు కూడా మన మలయాళంతో పోటీ పడాలనుకుంటారా ఏంది అసలు? పోటీ ఏం లేదండి, అలా ఏం లేదేమో. ఐ థింక్ దీనికి డైరెక్టర్ బాగా ఆన్సర్ చెప్తాడేమో. పోటీ ఏం లేదు. నాకు తెలిసినంత వరకు మంచి సినిమాలు, స్లో పేస్లో వెళ్ళే ఫీల్ గుడ్ సినిమాలు మనోళ్ళు కూడా చాలా చాలా తీసారు. తీలేక కాదు, మనోళ్ళు ఈ మధ్యన చేయట్లేదు. ఈ మధ్య స్పేస్లో మనకి మలయాళం కొంచెం హైలైట్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అన్ని భాషలు సినిమాలు అన్ని భాషలలో చూడాలి, అప్పుడే ఎకోసిస్టమ్ బాగుంటుంది. సో ఛాలెంజ్ లాగా ఏం తీసుకోలేదు, కానీ అలాంటి సినిమా మనం తీయగలం. మనకు కథలు ఉన్నాయి, మన సైడ్ కూడా చాలా మంచి కోర్ ఎమోషన్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి. మెయిన్ లొకేషన్స్, ఆ మలయాళం ఫ్లేవర్ కనిపెట్టడానికి ఏంటంటే లొకేషన్స్. మన సైడ్ లేవనుకుంటాం, మన సైడ్ చాలా ఉన్నాయి. అదంతా మా మారేడుమల్లి అడవుల్లో. మారేడుమల్లి, విశాఖపట్నం ఫారెస్ట్లో డీప్ మన్యం ఏరియా అంతా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది ఏరియా. అసలు మా అక్షయ్ పెట్టిన ఫ్రేములకి ఆడియన్స్ అసలు ఆ ఊర్లోకి వెళ్ళొస్తున్నారు 2 గంటలు. సో ఎన్నట్ల వల్ల సింక్ సౌండ్ వాడాం. వీటన్నిటి వల్ల మీకు అనిపిస్తుంది మలయాళం సినిమా అని లేదు. కాంపిటీషన్ ఏం లేదు, మంచి సినిమా తీయాలని తీసాం అంతే. వర్కౌట్ అయింది, హ్యాపీ. సో అన్న మీరే సాటిస్ఫైడా మా సినిమాకి? నేను సూపర్ సాటిస్ఫైడ్. అసలు ఫస్ట్ సినిమా ఇంత మంచి టాక్, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్, ఇంత మంచి టీము, నాతో నటించిన కో యాక్ట్రెస్, వీళ్ళు వాళ్ళు, ఇంత మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నాకు. సో ఐఎమ్ హ్యాపీ. అన్న చాలామంది అంటారు ఇదే సినిమాని పాన్ ఇండియా తీసి ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది అన్నారు. ఎందుకని అంటే ఒక రీజన్కి అంకితం చేస్తారు ఈ సినిమాని? మేము అనుకున్నది రీజనల్గానే. మీరు అన్నట్టు ఇప్పుడు పాన్ ఇండియాకి వెళ్తే బాగుంటుంది అంటే, ఇంకా మనం ఎలాగో సక్సెస్ వైపు వెళ్తున్నాం కాబట్టి పాన్ ఇండియా చేయాలంటే చేసేద్దాం. ఏంది ఎంతసేపు ఈ రోజులో డబ్బింగ్ చేసి వేసేస్తున్నారుగా. ఇంకోటి ఏంటంటే అన్న, దీనికి మళ్ళీ పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉందా? చిదంబరం పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఏం లేదు, కథ డైరెక్టర్నే అడగాలి. బట్ నాకు తెలిసినంత వరకు కథ సర్కిల్ అయిపోయింది అనుకుంటున్నాను. కథ ఫినిష్డ్. పార్ట్ 2 అంత ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారన్న ఫ్యాన్స్కి కానీ, సో తెలుగు ఆడియన్స్కి ఒక్క సినిమా నచ్చితే మాత్రం గుండెలో పెట్టుకుంటారు. మీ సినిమా కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వరకు సినిమా ఆల్రెడీ షోలు పడుతున్నాయండి. ప్రివ్యూలు వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సెకండ్ డే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడ చూసిన ఆడియన్స్ చాలా మంచి సినిమా, చాలా మంచి పెర్ఫార్మెన్స్, కెమెరా వర్క్ గురించి, మ్యూజిక్ గురించి, సౌండ్ గురించి మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్గా మమ్మల్ని ఇన్స్టాలో, టెలిగ్రామ్స్లో ట్వీట్లేసి ట్యాగ్ చేస్తున్నారు.
ఈ ఈ లవ్ కోసమే మేము ఇన్నేళ్ళు బట్టి కష్టపడి ఈ పాయింట్ వరకు వచ్చాం. ఇప్పుడు ఆ లవ్ దొరుకుతుంటే చాలా ఏదో రీచ్ అయ్యి ఏదో సక్సెస్ సాధించిన జోన్లో ఉన్నాం అందరం. టీం అంతా వెరీ హ్యాపీ. ఆడియన్స్కి ఇంకేం చెప్తాము, ప్రూవ్ చేశారు మీరు మళ్ళీ. ఆడియన్స్కి చెప్పేది ఏం లేదు, మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. మంచి సినిమా వస్తే మీరు ఆదరిస్తారని మనకు ఒక బ్రాండ్ ఉంది తెలుగు సినిమా వాళ్ళకి, అది మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇలానే మీరు మంచిగా ప్రోత్సహిస్తుండండి, ఇలానే మంచి సినిమాలతో వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మనం మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ తెలుసుకోవచ్చా? ఒక అప్డేట్ వచ్చింది, మీరు ఒక పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నారంట, అది నిజమా కాదు? ఈ కాదురా బాబు, వింటున్నా వస్తున్నాయి, వింటున్నా, చూడాలి, చెప్తా. ఐ లెట్ యూ. సో ఓవరాల్గా ఇప్పుడు మీరు తెలుగు హీరోయిన్ కూడా తెలుగు హీరోయినే. సో ఏం చెప్తారు? ఒక మంచి తెలుగు సాలిడ్ ఫిల్మ్ అనుకోవచ్చా ఇది? మంచి ప్రాపర్ తెలుగు లవ్ స్టోరీ. ఫిబ్రవరి మంత్ అంటేనే వ్యాలంటైన్ వీక్ కాబట్టి మనకి వ్యాలంటైన్ సినిమాలు, మంచి లవ్ స్టోరీలు అన్నీ వస్తాయి. అలాంటి మూడున్న టైంలో అలాంటి మంచి కథతో మంచి లవ్ స్టోరీ. లాస్ట్ మిమ్మల్ని ఇబ్బంది ఉంటాను, మీకు ఇష్టమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారు అన్న, ఒక్కరిని చెప్పలేను కానీ, బట్ కమల్ హాసన్ గారు, అల్లు అర్జున్ గారు, అందరూ, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అప్పట్లో నేను. అంటే ఇప్పుడు ఫ్యాన్ అని కదా, ఐ లవ్ హిమ్. అందరూ అట్లా ఒకళ్ళని చెప్పలేను, బట్ అల్లు అర్జున్ గారు ఇష్టం నాకు. అంటే ఆయన ప్యాషన్, ఆయన కసి ఉంటుంది, ఒక సినిమా సైడ్ వెళ్దాం, నాకు కసి చాలా ఇష్టం నాకు. అంటే ఆయన ఇంక నిద్రపోవడేమో మనిషి బాబు ఎలా చేస్తారా బాబు సినిమాలు అనిపిస్తుంది. లైవ్లో చూశాను కాబట్టి నాకు ఇంకా అభిమానం పెరిగిపోయింది ఆయన మీద. ఓకే నా విష్ ఆల్ బెస్ట్. ఈ చిదంబరం సినిమాకి నిజంగా ఇంకోటి చిదంబరం కాదు, శ్రీ చిదంబరం గారు అది. అన్న అదేవిధంగా శ్రీ చిదంబరం గారు సినిమాకి మంచి అవార్డు, ఆస్కర్ అవార్డు వచ్చినా తప్పులేదు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.